అండి. ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్‌గా వినిపిస్తుంది. అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాం. భర్తలు చంపేస్తున్నటువంటి భార్యల అంశాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సో, అక్కడ హనీమూన్ అంశం గానీ, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ, బీహార్ ఎక్కడ చూస్తున్నా దేశవ్యాప్తంగా ఇవే వినిపిస్తున్నాయి. ఈ వార్తలు చాలా కీలకం. అంటే ఒక రకంగా చెప్పాలంటే యువత పెళ్లి చేసుకోవడానికి కూడా కొంత ఆలోచిస్తున్నారేమో అన్నంత వార్తగా చెప్పుకోవచ్చు. సో, దానికి సంబంధించి ఒక గణాంకాలొచ్చాయి. భార్య చేత హత్యకు గురైనటువంటి భర్తలు ప్రధానంగా ఏ రాష్ట్రాలు అందులో టాప్‌లో ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో వింటున్నాం. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి. సో, అందులో ఉత్తరప్రదేశ్ వచ్చేసి 2020లో చూసుకుంటే 45, 2021లో 52, 2022లో 60, 2023లో 55, 2024లో 62, మొత్తంగా 274 అక్కడ భార్యల చేత హత్యకు గురైనటువంటి భర్తల సంఖ్య. తర్వాత బీహార్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో ఒక రకంగా ఉంది. ఇది బీహార్లో 30 మంది, అంటే 2020లో 30 మంది ఉంటే 2021లో ఈ సంఖ్య 35కు పెరిగింది. సో 2022లో 40కి పెరిగింది. తర్వాత 2023లో ఒక తగ్గి 39 ఉంది 40 నుంచి. సో 2024లో వచ్చేసి 42కు ఉంది, పెరిగింది మళ్ళీ. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే 186. సో టాప్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది 274, తర్వాత బీహార్, తర్వాత రాజస్థాన్ ఉందండి. రాజస్థాన్లో 2020లో చూసుకుంటే 20 మంది అక్కడ భార్యల చేత చనిపోయిన వారు, లేకపోతే హత్యకు గురైనటువంటి వారి సంఖ్య. తర్వాత 2021లో 25 మంది ఉన్నారు ఇక్కడ రాజస్థాన్లో. తర్వాత 2022లో అక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే కొనసాగింది, 20 మంది ఉన్నారు. 2023లో వచ్చేసరికి 30 మంది ఉన్నారనమాట. సో తర్వాత 2024కి వచ్చేటప్పటికి 35 మంది ఉన్నారు. సో పెరిగింది మళ్ళీ, అంటే ప్రతి ఇయర్కి పెరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా యూపీ క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అంటారు. సో అక్కడ క్రైమ్ రేట్ అదే, రాజస్థాన్ చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ ప్లేస్లో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 138 మంది ఉన్నారండి రాజస్థాన్లో ఓవరాల్గా 138 మంది. అలాగే మహారాష్ట్రకు సంబంధించి చూసుకుంటే 15 మంది 2020లో ఉంటే 2021లో 18 మంది ఉన్నారు, 2022లో 20 మంది ఉన్నారు, 2023లో 22 మంది ఉన్నారు, 2024లో 25 మంది ఉన్నారండి. అంటే ఇయర్ ఇంకా కంప్లీట్ అయితే పెరగొచ్చు ఇయర్ కూడా. సో ఓవరాల్గా అక్కడ 100 మంది ఉన్నారండి మహారాష్ట్రలో. సో ఓవరాల్గా గణాంకాలు చూసుకుంటే 2020 నుంచి 24 వరకు. సో ఫైనల్గా మధ్యప్రదేశ్ ఉందండి. మధ్యప్రదేశ్లో చూసుకుంటే 12 మంది 2020లో ఉన్నారు, 2021లో 15 మంది ఉన్నారు, తర్వాత 2022లో ఈ సంఖ్య 18 ఉంది, 2023లో వచ్చేటప్పటికి 20 మంది ఉన్నారు, 2024లో 22 మంది, ఓవరాల్గా 87 మంది ఉన్నారండి. టాప్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, తర్వాత బీహార్, తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో హైయెస్ట్ 274 మంది యూపీలో. సో ఏం జరుగుతుందో తెలియదు. సో ఒక రకంగా యువత పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు. క్లారిటీ అనేది ఉండాలేమో. సో ఎందుకు ఎలా చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది. సో భార్యల చేత హత్యకు గురైనటువంటి వారి భర్తల సంఖ్య